హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచ నిన్నే తలచ రెండో భాగాన్ని వినేద్దాం. దాన్నే డెస్టినీ అంటారు మేడం. ఇప్పుడు ఏమైంది? ఫోన్ కలవడం వల్ల అజ్జు హ్యాపీగా ఉన్నాడు కదా అని విశ్వరూప్ గారు అనడంతో, నిజమేనండి, ఈ 10 రోజుల్లో వాడు ఆ లెటర్ గురించి ఆ అమ్మాయి గురించి ఆలోచించని రోజంటూ లేదు అని ఆ అజ్జు తల నిమురుతూ, ఇప్పుడైనా వెళ్ళి ప్రశాంతంగా పడుకోకన్నా అని చెప్పడంతో, ఓకే మామ్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు అజిత్. ఆఫీస్కి వెళ్ళిన అమూల్యని స్టాఫ్ విష్ చేస్తుంటే మేనేజర్ అనిత అమూల్య ఏజే కావడంతో త్వరగానే క్లోజ్ అవుతారు ఇద్దరు. 3 సంవత్సరాల క్రితం వరకు తన తండ్రి అరవిందే ఈ కంపెనీ బాధ్యతలు చూసుకునేవారు. కానీ అనుకోని పరిణామం వారి చావు ఒక కుటుంబానికి తీరని బాధను మిగిల్చింది. అప్పటి నుండి అమూల్యని తండ్రి స్థాపించి నిలబెట్టిన ఈవెంట్స్ కంపెనీకి తను బాస్ అయింది. 23 ఏళ్ల వయసులో ఒకవైపు తల్లి తండ్రి పోయిన బాధని తట్టుకుని కంపెనీని ఎప్పట్లా నడిపిస్తూ ఇప్పుడు వైజాగ్లో ఈవెంట్స్ అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు ఏవి ఈవెంట్స్ అలాగా తీర్చిదిద్దింది. అనిత అమూల్య వెనకే తన క్యాబిన్కి వెళ్ళి, మేడం 10 గంటలకి మీటింగ్ ఉంది కస్టమర్తో. నీతో ఈవెంట్ ఏంటో చెప్పారా? మ్యారేజ్ ఫంక్షనా ఆర్ కంపెనీ తరపున చిన్న సక్సెస్ పార్టీ అంట మేడం. డెకరేషన్ నుంచి ఫుడ్ వరకు మనకే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. హో, ఓకే. రావు గారు ఎక్కడున్నారు? అతను అకౌంటెంట్. క్యాబిన్లో ఉన్నారు మేడం. అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. స్టాఫ్కి శాలరీ ఇవ్వాలి కదా. ఓకే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అనగాని అనిత బయటకు వచ్చేస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ బిందు నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో బిందు, హౌ ఆర్ యూ అని నవ్వుతూ అడిగేసరికి, అది నేను అడగాలి మేడం. అసలు నీ నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదేంటే బాబు. చేసి చేసి చిరాకొచ్చింది. ఇంకా తప్పక ఆఫీస్కి కాల్ చేశాను అనడంతో, సారీని, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ నెంబర్ అండ్ ఫోను రెండు 10 డేస్ బ్యాకే పోయాయి అనగాని, వాట్ అంటూ అరిచినంత పనిచేసింది బిందు. నీకే ఎలా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు. 2 మంత్స్ నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో. అసలు ఆ నెంబర్ బ్లాక్ చేసి సేమ్ నెంబర్ మళ్ళీ తీసుకుందాం అనుకుంటే కుదరడం లేదు బిందు. ఆ నెంబర్ ఇప్పుడు యాక్టివ్గా ఉందని చెప్పారు సిమ్ తీసుకోవడానికి వెళ్తే. కానీ అదేంటో, నేను ఎప్పుడు ఆ నెంబర్కి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరికి దొరికిందో కూడా తెలీదు అని డిసప్పాయింటెడ్ వాయిస్తో చెప్పేసరికి, అమ్మో నువ్వు ఫీల్ అవ్వకు. ఆ లెటర్ అసలు ఎవరికైనా దొరికిందో లేదో తెలియాలి కదా. నీ లక్ టెస్ట్ చేసుకోవాలని ఆ లెటర్ రాశావు. ఒకవేళ దొరికి నీ నెంబర్కి కాల్ చేసినా ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పావు. సో వాళ్ళు కూడా లైట్ తీసుకొని ఉంటారులే. ఇంకా ఆ విషయం వదిలే. సరే చెప్పు, ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది? ఆద్య బామ్మ అంతా ఓకేనా? అంతా ఓకే బిందు. ఇంతకీ నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏముంది, రోజూ ఉండేదే. బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఎక్కడికి వెళ్ళినా అడిగేవారు లేరు. ఇప్పుడైతే బయటికెళ్ళే అవసరమే లేదు అని నవ్వుతూ చెప్తుంటే, అంటే విహాన్ గారే అన్నీ నీ దగ్గరికే తెస్తున్నారన్నమాట అని నవ్వుతూ అంటుంది. హా, అంతే అంతే అని నవ్వుతూ, సరే ఉంటాను అమ్ము, బాయ్ అని కాల్ కట్ చేసేసరికి అమూల్య కూడా ఫోన్ పక్కన పెడుతూ 3 ఇయర్స్ బ్యాక్ తన క్రష్ అయిన సూపర్ సీనియర్ పిక్ని చూస్తూ, మీ గురించి ఆలోచిస్తూ ఆ లెటర్ రాశాను సార్. మీది కూడా వైజాగ్ అని తెలుసు, అందుకే బీచ్కి ఖచ్చితంగా వస్తారని ఆ లెటర్ మిమ్మల్ని చూసింది. 2 సార్లు అయినా నా మనసులో ఎప్పటికీ మీరే ఉంటారు. నన్ను యాక్సిడెంట్ నుంచి తప్పించారు, కనీసం నన్ను చూడను కూడా చూడలేదు మీరు అని అనుకుంటూ, కన్నా అన్న పేరు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? మీకు పెళ్ళి అయిపోయిందా సార్? అవ్వకూడదు అయింది. అవ్వకూడదంటే నేను కోరుకుంటున్నాను. ఎప్పటికైనా మీరు నాకు కనిపిస్తారని ఆశతో ఉన్నాను అనుకుంటూ ఉంటే అనిత వచ్చి, మేడం కస్టమర్ వచ్చారు, మీటింగ్కి వెళ్దామా అనడంతో ఫోన్ ఆఫ్ చేసి మీటింగ్ రూమ్కి వెళ్తున్న అమూల్య. ఆ కస్టమర్, హలో అమూల్య గారు, ఐఆమ్ జనార్దన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుని, మా కంపెనీ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. దానితో పాటు ఇంకో 3 డేస్లో నా వైఫ్ బర్త్డే ఉంది. సో ఆఫీస్లో సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఆ పార్టీ అరేంజ్మెంట్స్ మీకు ఇద్దామని వచ్చాను అనగాని, హో థ్యాంక్ యూ సార్ అని చెప్పి, పార్టీ ఎక్కడ చేస్తున్నారు అని అడిగేసరికి, మా కంపెనీ గ్రౌండ్లో చేయాలనుకుంటున్నాం, మీరు అక్కడే డెకరేట్ చేయాలి అనగాని, ఓకే ష్యూర్ జనార్దన్ గారు, మొత్తం అరేంజ్మెంట్స్కి అమౌంట్ అది అకౌంటెంట్ గారు చెప్తారు, మీరు వెళ్ళి సైన్ చేయండి అని చెప్పి నీతూ అని సైగ చేసేసరికి, సార్ రండి అని బయటికి తీసుకుని వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్, నాన్న అజిత్, విజయ్ త్వరగా వస్తే బ్రేక్ఫాస్ట్ కలిసి చేద్దాం అని కింద నుంచే పిలుస్తున్నారు సుభద్ర గారు. ఒకే రూమ్ నుండి రెడీ అయి వస్తున్నాం మామ్ అంటూ వస్తారు బ్రదర్స్ అయిన అజిత్ విజయ్లు.
ఇద్దరు నవ్వుతూ స్టెప్స్ దిగుతూ వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలు తల్లిదండ్రులైన సుభద్ర విశ్వరూపులకి. ఏంటి మామ్, రోజు ఇలానే ఏదో జూలో లాక్ చేసిన యానిమల్ని చూసినట్లు అలా చూస్తున్నావు? నిజంగానే మా ఫేస్లో ఏమైనా వాటి పోలికలు కనిపిస్తున్నాయా అని విజయ్ నవ్వుతూ అడిగేసరికి ఆవిడ ముఖం పక్కకు తిప్పుకుంటుంది కోపంగా. అజిత్ విజయ్ తలపై మొట్టి, రేయ్ ఇడియట్, అమ్మని ఏమైనా అంటే ఊరుకోని చెప్తున్నా. వీడి గురించి నీకు తెలిసిందే కదా అమ్మా, వదిలే. వాడేదో సరదా కన్నాడు. పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి, డాడీ ఈరోజు టెండర్ వేయడానికి మీరు వెళ్తున్నారు కదా, ఫైల్ రూమ్లో పెట్టాను, అది తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయండి. ఈసారి ప్రాజెక్ట్ కూడా మనకే వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి చైర్లో కూర్చుంటాడు. సుభద్ర గారు, అజ్జు, నువ్వు నా బంగారం కన్నా, ఈ అమ్మని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోరు అని భర్తని విజయ్ని చూసి నీ తర్వాత ఎవరైనా అంటూ చిన్న కొడుక్కి కోపాన్ని తెప్పించడంలో సక్సెస్ అవుతారు. మామ్, నీకు నా తర్వాత ఎవరైనా, అది వీడైనా సరే నేను ఒప్పుకోను అని సుభద్ర గారి చుట్టూ చేతులు వేసి భుజంపై తలపెట్టి అలకగా చెప్తాడు విజయ్. అజిత్, విశ్వరూప్ గారు నవ్వుకుంటూ తినడం మొదలుపెట్టారు. అజిత్ వర్క్ విషయంలో క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు. విజయ్ ఎంత ప్రాబ్లం వచ్చినా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. బట్ అన్నయ్య అంటే ప్రాణం అనే చెప్పొచ్చు. ఇద్దరి అభిరుచులు వేరే. అజిత్ కంటే విజయ్కి కొంచెం అల్లరి ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఎంత సరదాగా ఉన్నా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఇద్దరూ చిన్నపిల్లల అల్లరి చేస్తూ తల్లిని సంతోషపెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. కారులో అజ్జు, ఈ రోజు నుండి ఇక బీచ్కి వెళ్లే పని తప్పింది అని నవ్వుతూ ఉంటే, విజ్జు, నేనొకటి అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలని విజయ్ని చూసి అడిగేసరికి, అడగరా అంటాడు. నా కోసం నువ్వైతే ఏం ప్లాన్ చేయలేదు కదా అని సూటిగా అడిగేసరికి కార్ సడన్ బ్రేక్ వేసి అజిత్ని చూసి క్లియర్గా అడగరా ఏంటో అని అయోమయంగా చూస్తూ ఉంటే, నిన్న ఫోన్ కాల్ నిజమేనా, లేకపోతే నువ్వు నా బాధ చూడలేక ఎవరినైనా అలా ప్లాన్ చేశావా అని అడుగుతాడు అజిత్. రేయ్, నీ ముందే కదరా నెంబర్ డయల్ చేసి ఇచ్చాను. నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదురా బాబు, నన్ను నమ్ము. అయినా ప్లాన్ చేసేవాడిని అయితే ఈ 10 డేస్లో ఎప్పుడో చేసేవాడిని, అంతేకాని నీ ఫీలింగ్స్తో ఆడుకోవాలని ఎప్పుడు చూడను నేను అని విసిగ్గా చెప్పేసరికి అజిత్ ఫేస్ డల్గా పెట్టి, ఏమో విజ్జు, నిన్న ఎగ్జైట్మెంట్లో పట్టించుకోలేదు, కానీ తన వాయిస్లో నేను ఊహించినంత హ్యాపీనెస్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తనతో మళ్ళీ మాట్లాడాలని అనిపించడం లేదు. ఎందుకో తెలియదు, కానీ నా మనసుకి తను ఫేక్ ఏమో అనిపిస్తుంది. నా కళ్ళు మూసుకుని చెప్తుంటే, రే, ఇది మరీ ఓవర్గా లేదు. ఒక్క 5 మినిట్స్ మాట్లాడితే ఇన్ని అనుమానాలా? లేదురా, నేను తనని చూడకపోవచ్చు, బట్ తన ఫీలింగ్స్ నాకు తెలుస్తున్నాయి. డోంట్ నో, ఆ అమ్మాయి లెటర్ రాసిన అమ్మాయి కాదనిపిస్తుంది. అసలు ఈ 10 డేస్లో కనెక్ట్ అవ్వని నెంబరు నిన్న కనెక్ట్ అవ్వడం అనుమానంగా ఉంది నాకు అని దీర్ఘంగా ఆలోచిస్తున్న అజిత్ని చూసి విజయ్ మనసులో, నాకు ఇదే అనుమానం వచ్చిందిరా, చూద్దాం కొన్ని రోజులు. సర్లే, నువ్వు ఆ లెటర్ రాసిన అమ్మాయిని స్పెషల్గా ఫీల్ అవుతున్నావు, బికాస్ తన నేమ్ కూడా నీకు బాగా నచ్చిన అమ్మాయి పేరు కాబట్టి. ఐఎమ్ రైట్ అని తలూపి, నేనైతే నేను వెతికే అమ్మాయి, ఈ లెటర్ రాసిన అమ్మాయి ఒకరే అనుకున్నాను, అందుకే అంత ఎక్సైట్ అయ్యాను. ఓకే బాబు, ఇంక వదిలే ఆ టాపిక్ అంటూ ఆఫీస్ రావడంతో పద లోపలికి, ఈరోజు అసలే డీలర్స్తో మీటింగ్ ఉంది, అది తమరే కండక్ట్ చేయాలి అని అజిత్, విజయ్ ఇద్దరూ లోపలికి వస్తుంటే ఫ్లోర్లో ఉన్న లేడీ స్టాఫ్ విషెస్తో పాటు కళ్ళు కూడా వాళ్ళకే రాసిచ్చేస్తారు. అప్పుడే ఆఫీస్కి వచ్చిన సంధ్య నేరుగా అజిత్ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే స్టాఫ్ అంతా వెళ్తున్న సంధ్యని చూస్తూ స్టార్ట్ చేసింది ఇంకా అనుకుంటూ వర్క్లో పడతారు. అజిత్ తన చైర్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేసేసరికి అప్పుడే మే కమిన్ సార్ అంటూ డోర్ దగ్గర నిలబడి అడుగుతుంది సంధ్య. కమిన్ సంధ్య అంటూ తల పైకెత్తకుండా పిలిచేసరికి మురిసిపోతూ, సార్ నిన్న మీటింగ్కి ఎందుకు రాలేదు సార్ అని వయ్యారంగా నిలబడి అడిగేసరికి, నథింగ్ సంధ్య, జస్ట్ ఏ స్మాల్ పర్సనల్ వర్క్ అని చెప్పి, డీలర్స్తో మీటింగ్ ఉంది కదా, అందరికీ ఇన్ఫార్మ్ చేశావా అని అడిగేసరికి, హా సార్, ఇంకా 30 మినిట్స్ ఉంది కదా, ఆన్ ది వే అని చెప్పి సారీ సార్ అంటుంది. అర్థం కాక వాట్ అని అడిగేసరికి, నిన్న సుభద్ర మేడం కాల్ చేసి మీ గురించి అడిగేసరికి అబద్ధం చెప్పలేకపోయాను సార్, అందుకే పబ్బుకు వెళ్ళారని చెప్పేశాను అని ఫేస్ డల్గా పెట్టి చెప్పేసరికి అజిత్ కంటే ముందు విజయ్ వాయిస్ వినిపించేసరికి ఇద్దరు డోర్ వైపు చూస్తారు. విజయ్ విజిల్ వేసుకుంటూ వచ్చి అజిత్కి, సంధ్యకి మధ్యలో ఉన్న టేబుల్ మీద కూర్చుని, చూడు సంధ్య, మా వాడు ఏమీ అనలేడు, కానీ నేనలా కాదు. ఇంకోసారి మామ్ నీకు ఫోన్ చేసి మా గురించి అడిగితే నాకు తెలియదు మేడం అని మాత్రమే చెప్పాలి. ఏంటి, అర్థమైందా
అని పేపర్ వెయిట్ తిప్పుతూ కోపంగా చూస్తూ చెప్పేసరికి తల గుండ్రంగా తిప్పుతూ అర్థమైంది అన్నట్టు చేతిలో ఉన్న ఫైల్ బిగించేస్తుంది. నువ్వు ఈ కంపెనీకి మేనేజర్వి మాత్రమే, గాట్ ఇట్ అనగాని అవును అన్నట్టు తలూపుతుంది. గో అండ్ డూ యువర్ వర్క్ అని సీరియస్గా చెప్పేసరికి కోపంగా వెళ్ళిపోతుంది సంధ్య. తన క్యాబిన్కి రావడమే విసురుగా ఫైల్ టేబుల్ మీద విసిరేసి, నాకు ప్రతిసారి వీడియో అడ్డం పడుతున్నాడు, ఒక్కసారి అజిత్ సార్ నాకు కనెక్ట్ అయితే చాలు, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఇలా చేస్తాను అనుకుంటూ కాల్ రావడంతో నార్మల్ అయి లిఫ్ట్ చేస్తుంది. రే విజ్జు, నీకు సంధ్య అంటే ఎందుకురా అంత కోపం? ఎప్పుడు తనని హర్ట్ చేసేలా మాట్లాడతావు అని అడిగేసరికి, నేను నీ అంత గుడ్ బాయ్ కాదులే అజ్జు, అయినా ఎవరి పని వాళ్ళు చేస్తే నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? నువ్వు కూడా మహాత్ముల్లా ఉండడం మాని తనతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి, కనిపించేంత ఇన్నోసెంట్ కాదు తను అని చెప్పి, సరే మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి కాల్ చేయి అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. విజయ్ అలా ఎందుకు మాట్లాడాడో తెలియకపోయినా ఏదో రీజన్ ఉంటుందని సైలెంట్ అయ్యాడు అజిత్. అమూల్య ఆఫీస్కి వెళ్తుంటే, అక్క వెయిట్ వెయిట్ అని లాక్కొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, నానమ్మ మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి అనుకని తాయారమ్మ కంగారుగా మనసులో ఇప్పుడేం చెప్తుందో ఏంటో అనుకుంటూ చూస్తూ ఉంటే అమూల్య మాత్రం ఆద్య తలనిమురుతూ చెప్పాద్య అంటుంది. తన అక్క తనకిచ్చే ఇంపార్టెన్స్ ఆద్యాని కరెక్ట్ వేని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. ఎప్పుడు నా స్టడీ కూడా అయిపోతుంది కదా అక్క, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి తోడుగా ఉంటానని చెప్పి, నానమ్మ నువ్వేమంటావు అని అడిగేసరికి, ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం కంటే అమ్మకు తోడుగా ఉంటానంటే నేను కాదని ఎందుకంటాని, దీనికి ఎలానూ నోరు లేదు, నీకుంది కదా, మీ అక్కకి భయపడకపోయినా నీకు భయపడతారు, నువ్వు ఆఫీస్లో ఉంటే ఎవ్వరూ కొంచెం తేడాగా ఉన్నా నీ చేతిలో అయిపోతారని నా నమ్మకం, సో నువ్వు వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చేసరికి అమూల్య మాత్రం, ఆద్య నీకెందుకు ఈ స్ట్రెస్, ఇంట్లో నానమ్మతో ఉండి చాలు అంటుంటే, లేదక్క నేను వస్తాను, ఒక వారం రోజులు నేను నార్మల్ ఎంప్లాయీగా వచ్చి ఎవరు ఎలా ఉన్నారో మొత్తం చెక్ చేసి ఆ తర్వాత నాకు వచ్చిన వర్క్ చేస్తాను అనగాని, సరే కానీ ఇప్పుడే వద్దు, ఒక 1 వీక్ ఈవెంట్ షెడ్యూల్ చేశాను, అవన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు వద్దు గాని, అప్పటి వరకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి అనడంతో, ఆద్య ఓకే అక్క, నువ్వు ఆఫీస్లో లేకుండా నేనొచ్చి మాత్రం ఏం చేయాలి అంటూ, నానమ్మ ఈరోజు మనిద్దరం సరదాగా వైజాగ్ రోడ్ల మీద తిరిగేసొద్దాం సరేనా అంటూ, నేను రెడీ వస్తాను, నువ్వు కూడా రెడీ అవ్వు అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఆద్య. అమూల్య నవ్వుతూ చెల్లెలి ముఖంలో సంతోషం చూసి, ఆఫీస్కి లేట్ అవుతుంది నానమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి గుమ్మం బయట వరకు వచ్చిన నానమ్మని హక్ చేసుకుని బాయ్ అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. వీధి చివరికి వెళ్లే వరకు బయటే ఉండి లోపలికి వచ్చిన తాయారమ్మ రెడీ అవ్వకపోతే ఆద్య గొడవ చేస్తుందని తన రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకొని వస్తారు. ఆద్య రెడీ అయి వచ్చి, నానమ్మ పద, నా స్కూటీలో జామ్ జామ్ అంటూ వెళ్ళిపోదాం అని ఆవిడ చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి డోర్ లాక్ చేసి ఆవిడ కూర్చోగానే స్కూటీ స్టార్ట్ చేసుకుని వీధిలోకి పోనిస్తుంది. ఇప్పుడు ఎవరికి యాక్సిడెంట్ చేస్తుందో ఆ స్కూటీతో, నానమ్మ జాగ్రత్తగా కూర్చోవే, అటు ఇటు కదలకు అంటూ అప్పటికే బ్యాలెన్స్ తప్పడానికి రెడీగా ఉన్న స్కూటీని సక్సెస్ఫుల్గా ఎదురుగా వస్తున్న బైక్కి డాష్ ఇచ్చి వీళ్ళతో పాటు ఆ బైక్ మీద వచ్చే వాళ్ళని కూడా కింద పడేలా చేసింది. లక్కీగా రోడ్డు పక్కనున్న గడ్డిలో పడడం వల్ల దెబ్బలేం తగలకపోయినా బామ్మకు అసలే మోకాల నొప్పులు ఉంటే వాటికి ఇంకాస్త ఎక్కువ చేసేలా నడుము నొప్పితో చిన్నగా అరుస్తుంది. నా నడుము విరగొట్టేశావు కదే అంటూ చిన్నగా రాగం తీస్తున్న బామ్మని కోపంగా చూస్తూ, అటు ఇటు కదలకే అంటే విన్నావా నువ్వు, నీ వల్లే పడిపోయా, బంగారం లాంటి స్కూటీ చూడు నీ దెబ్బకి ఎలా అయిపోయిందో అని అప్పటికే పైకి లేచి స్కూటీ పక్కనే ఉన్న బామ్మని లేపలేక, ఉఫ్ కాసేపు ఆగవే, మన వల్ల యాక్సిడెంట్ అయింది, అతనికి ఎలా ఉందో చూస్తాను అనగాని కొంచెం భయంతో వెళ్ళి మోచేతికి తగిలిన దెబ్బల్ని చూస్తూ పైకి లేవడానికి చూస్తున్న అతని ముందుకెళ్ళి, అయ్యయ్యో సారీ అండి చూసుకోలేదు, స్కూటీ బ్రేక్ ఫెయిల్ అయింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అంటూ చేతిని పట్టుకుని చూస్తూ, పక్కనే హాస్పిటల్ ఉంది పదండి, ఈ గాయానికి ట్రీట్మెంట్ తీసుకుందరు అంటూ చెప్తుంటే అప్పటి వరకు ఉన్న కోపం తనని చూసి ఎగిరిపోగా, ఇట్స్ ఓకే, మీ పేరు అనగాని ఆరాధ్య సార్ అని భయంగా చెప్పేసరికి, మిస్ ఆరాధ్య, నాకు పెద్దగా దెబ్బలేం తగలేదు అంటూ బామ్మ వైపు చూసి, అయ్యో పెద్దవాడిని అలా వదిలేసి వచ్చారేంటండి అంటూ బామ్మ దగ్గరకు వచ్చి పైకి లేపి, బామ్మగారు బానే ఉన్నారు కదా అని అక్కడ పక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి తన బైక్ కవర్లో ఉన్న వాటర్ తెచ్చివ్వడంతో
సగానికి పైగా తాగేసి అప్పటికి కొంచెం నీరసం కంగారు తగ్గి, బాబు నీకేం కాలేదు కదా? దానికి తెలియదు బాబు, చిన్నపిల్ల, అనవసరంగా కేసులు అయ్యి ఏం పెట్టద్దు బాబు అని చెప్తుంటే గుర్రుగా చూస్తూ, నానమ్మ నువ్వు ఆగవే బాబు, అతనికి లేనిపోని ఆలోచనలు ఇవ్వకే అని మెల్లగా చెప్పి, నిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను పదా అనగాని, నీ బండి నేను చచ్చినా ఎక్కను అంది. కావాలంటే ఆటోలో పోతానని ముందుకు నడుస్తుంటే అప్పుడే పోలీస్ కారు వచ్చి వాళ్ళ ముందు ఆపి, సార్ రిపేర్ అయిపోయింది, మీరు కారులో స్టేషన్కి వెళ్ళండి సార్ అనగాని ఓకే అని బైక్ కీస్ కానిస్టేబుల్కి ఇచ్చి ఆద్య వాళ్ళు దగ్గరికి వస్తుంటే ఇద్దరికి కంగారుతో చెమటలు పట్టేశాయి. మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఆ నెంబర్కి కాల్ చేసి మళ్ళీ మాట్లాడితే ఏమైనా తెలుస్తుంది కదా అని ఆ నెంబర్కి కాల్ చేసేసరికి ఆ ఫోన్ తన దగ్గరలో రింగ్ అవుతున్న సౌండ్ వినిపించి చుట్టూ చూస్తూ ఉంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి గొంతు మార్చుకుని హలో అనడంతో అంతా బయట నుంచి చూస్తున్న అజిత్కి ఇంకా ఆశ్చర్యం పోదు. ఎందుకంటే తను చూస్తుంది నిజమో కాదో అని కాల్ కట్ చేసేసరికి అవతలి వైపు ఇదేంటి కాల్ కట్ అయిపోయిందని ఫోన్ పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటుంది. మళ్ళీ తన అనుమానం తీర్చడానికి కాల్ చేసి ఎదురుగా గమనిస్తూ ఉంటే ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే డౌట్ వచ్చిందా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటే అజిత్ వెంటనే పక్కకి తప్పుకొని ఫాస్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. తన క్యాబిన్లోని అటు ఇటు తిరుగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే పనిలో ఉంటే అప్పుడే అక్కడికొచ్చి భుజంపై చెయ్యి వేసి సార్ అంటూ పిలుస్తుంది సంధ్య. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చాచి పెట్టి కొట్టి, బీ ఇన్ అవర్ లిమిట్స్ సంధ్య, డోంట్ డేర్ టు టచ్ మీ అని ఇంకా తగ్గని కోపంతో రౌద్రులా చెప్తుంటే ఆ చూపుకే వణికిపోతూ సారీ సార్ అంటూ చెంపపై పట్టుకుని బయటికెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం ఒకరి మీద చేయి చేసుకోవడం, అది కూడా ఒక అమ్మాయి మీద. ఆ లెటర్ రాసిన అమ్మాయి గురించి చాలా ఊహించుకున్నాడు అజిత్. ఇన్ఫాక్ట్ తను చూసిన అమ్మాయి తన కోసం రాసిన లెటర్ ఇది అని ఆ పేరు చూడంగానే ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు తన ఆశలన్నీ తలకిందులు చేస్తూ ఆ ప్లాన్లో సంధ్య ఉండడం తీసుకోలేకపోతున్నాడు. ఆఫ్టర్నూన్, అమ్మో నీకొక గుడ్ న్యూస్ అంటూ అరిచినట్లే చెప్పిన బిందు ఎగ్జైట్మెంట్ ఏంటో తెలియక నవ్వుతూ ఏంటి అంత గుడ్ న్యూస్ అంటుంది. నీ పర్సనల్ నెంబర్ పోయిందని చెప్పావు కదా, నేను మా ఆయనకి చెప్పి ఆ నెంబర్ యాక్టివేషన్లో నుండి తీయించేశా. సో నువ్వు ఇప్పుడు అర్జెంటుగా దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి ఆ సిమ్ మళ్ళీ నీ పేరు మీద తీసుకో, ఓకేనా అనగాని సంతోషంతో అరుస్తూ వాట్, నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే గుడ్ న్యూస్ బిందు, ఇప్పుడే వెళ్తున్నాను అంటూ అప్పుడే ఓపెన్ చేసిన లంచ్ బాక్స్ క్లోజ్ చేసి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్తుంటే అనిత పిలుస్తున్నా వినకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో చెప్తారో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.